బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా ఏదైతే పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయము యోగం గురించి, సమాధి గురించి, మన బుద్ధి ఇంద్రియాల గురించి ఏదైతే మరి తెలుసుకుంటూ ఉన్నామో, ఇప్పుడు దాని కంటిన్యూషను రెండవ పార్టు విందాము. ఇంతవరకు మనసు ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి మాత్రం జ్ఞానం యొక్క లెవెల్లో స్టేజ్లో ఉంటూ ఉంటుంది. కానీ మనసు కంటే బుద్ధి సూక్ష్మమైంది అని విన్నాము. బుద్ధి జ్ఞాన లెవెల్ కాబట్టి అది హయ్యర్ డైమెన్షన్లోకి సంబంధించింది అని చెప్తూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఇప్పుడు మనము సమాధి స్థితి, ఇక్కడ మనం చూడండి, సమాధి అంటే ధి అంటే బుద్ధి సంబంధించింది. శ్రేష్టమైనటువంటి బుద్ధి ఇవ్వండి, సబ్కో సన్మతి దే భగవాన్ అంటారు కదా, అందరికీ సద్బుద్ధి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు బుద్ధి అనేది ప్రతి ఒక్క స్టేజ్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. జీవాత్మ స్టేజ్లో కూడా బుద్ధి ఉంటుంది. సమాధి స్టేజ్లోకి బుద్ధి వెళ్ళినట్లయితే అప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే బేహద్ జ్ఞానము చిత్తమును, కారణ శరీరమును సంబంధించింది. బేహద్ జ్ఞానంలో మనము చిత్తము అంటే కారణ శరీరం అని బాపూజీ చెప్పారు. మనము ఈ లెవెల్లో చూసినట్లయితే ఆత్మను చైతన్య శక్తిగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎలా ఇది పనిచేస్తుంది అంటే, స్థూల జగత్తును కార్య జగత్తు అని అంటారు. దీనికి కారణం ఉంటూ ఉంటుంది, అనగా సూక్ష్మమును తెలుసుకోవటము. దీన్ని మేల్కొల్పటం ఎందుకు చేయాలి అని అంటే, అది ఎప్పుడైతే మేల్కొంటూ ఉంటుందో ఆత్మ అప్పుడు సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది బుద్ధి ద్వారా. మరి మనం చూసేటువంటి స్థూల సృష్టి ఇంటర్ప్రిటేషన్గా ఉంటుంది, అంటే పూర్తిగా ఆత్మ పని చేయదు. ఆత్మ ప్రతి సమయము కూడా కారణ శరీరమును చూస్తూ ఉంటుంది. కారణ శరీరంలో ఆత్మ కార్య జగత్తుతోటి కనెక్ట్ అయి ఉంటూ ఉంటుంది. ఆత్మ డైరెక్ట్గా అందరి లోపలికి కూడా వెళ్ళదు, డైరెక్ట్గా ప్రతి పనిని అది జోక్యం చేసుకోదు. ఇది కారణ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది. దీనిలో కాన్సెప్ట్ను తెలుసుకుంటే యోగ సమాధిని మనం తెలుసుకోగలుగుతాం. స్థూల శరీరంలో ఇంద్రియాలు బాహ్య జగత్తు నుండి ప్రతి ఒక్క మెసేజ్ని గ్రహిస్తూ ఉంటుంది, అన్నీ కూడా అనుభూతులను గ్రహిస్తూ ఉంటుంది. ఇది చిత్తంలోకి, అనగా కారణ శరీరంలోకి చేరుస్తూ ఉంటుంది. మనసు ద్వారా ప్రతి ఒక్కటి కారణ శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. అందుకనే చూడండి, బాపూజీ ఈ మధ్య కూడా ఆత్మలో డైరెక్ట్గా పవర్ అనేది వెళ్ళదు, మనసు ద్వారా కారణ శరీరానికి వెళ్తుంది, కారణ శరీరం ద్వారా ఆత్మకు చేరుతుంది అని కూడా చెప్పడం జరిగింది. చిత్తంలో ఏదైతే ఉన్నదో దాన్ని తత్వ పరివర్తన చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని బుద్ధి యొక్క అబ్జర్వేషన్, అంటే మనసు ని బుద్ధి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. బుద్ధితోటి చూడటము, విశ్లేషణ చేయటము జరుగుతూ ఉంది. బుద్ధికి పని ఏమిటి అంటే జ్ఞానమును విశ్లేషించటం. జ్ఞానం లేదనుకోండి, ఇక బుద్ధి విశ్లేషణ చెయ్యదు. బుద్ధి జ్ఞానం ఉండటం వల్ల అది ప్రతి ఒక్కటి పరిశీలించి చక్కటి నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానం ఉండటం చాలా అవసరము అని మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది. అది స్థూల జ్ఞానం కానివ్వండి, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఏదన్నా కానివ్వండి. లౌకికంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే దానికి జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞాని ఆత్మ జ్ఞానిగా అయితే ఆధ్యాత్మిక జ్ఞానం అయ్యే ఉండాలి. జ్ఞాని ఆత్మలకు ఆధ్యాత్మిక జ్ఞానంతో సమాధి స్థితి, కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ను ఓపెన్ చేసుకోవటం, మరి ఆత్మలో ఉన్నటువంటి లేయర్స్ను ఖతం చేసుకోవటం అనేది ఆధ్యాత్మిక జ్ఞానంతో జరుగుతూ ఉంటుంది.
జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఇంపార్టెన్స్. దీని గురించి ఆత్మ మరి ఆధ్యాత్మికంగా ఆ, ఉంటే బుద్ధి అనుసారంగానే అది వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది. దాని అనుసారంగా విశ్లేషణ చేస్తుంది. ఏదైతే అనుభవం పొందుతూ ఉంటామో అదే ఆత్మ చిత్తంలో కారణ శరీరంను ఆత్మ చూస్తూ ఉంటుంది. ఇలాగా ఇంట్రాప్డ్ వస్తూ ఉంటుంది. ప్రతి సెకండు కూడా కారణ శరీరం కార్య జగత్తుతోటి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఆత్మ డైరెక్ట్గా సృష్టితోటి కనెక్ట్ కాదు. ఇంద్రియాల డేటాను, బాహ్య అనుభూతులను కూడా అవన్నీ మనసులో చూస్తూ ఉంటుంది. కారణ శరీరం రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం చేసినటువంటి సంకల్పాలు, కర్మలు, అవన్నీ కూడా నిర్ణయాలు కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి. చిత్తంలో కూడా పరివర్తన అవుతుంది. దీన్ని బుద్ధి యొక్క డైనమిక్ తత్వంగా పరివర్తన అవుతుంది. వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. బుద్ధి వైబ్రేట్ అవటంతో బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. విశ్లేషణ చేయటము అనేది కూడా ఉంటుంది. జ్ఞానం లేనట్లయితే బుద్ధి విశ్లేషణ చేయదని మనం ముందే తెలుసుకున్నాము. అందరూ అందుకే ఆత్మ చాలా శ్రేష్టమైనది అని అంటూ ఉంటారు. మరి సెన్స్ దీని యొక్క ప్రొసెసర్ ఏంటి అని అంటే ఇంద్రియాలు, నెక్స్ట్ మనసు, బుద్ధి, తర్వాత ఆత్మ దగ్గరికి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషను చేరుతూ ఉంటుంది. ఆత్మ డైరెక్ట్ ఇంద్రియాలతోటి మాట్లాడదు. ఆత్మ ఇంద్రియాలు మనసుతోటి మాట్లాడుతూ ఉంటాయి కదా, మనసు ద్వారా కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఆత్మ. ఎందుకంటే ఆత్మనే మనసుకి పవర్ ఇస్తూ ఉంటుంది. మన బుద్ధితోటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బుద్ధి ఆత్మతోటి మాట్లాడుతూ ఉంటుంది. బుద్ధితోటి ఆత్మ చూస్తూ ఉంటుంది. అందుకనే ఆత్మ అంటేనే దివ్య నేత్రము, ఆత్మ నేత్రము, జ్ఞాన నేత్రము అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఏదన్నా తప్పు పని చేస్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది అంటారు. అంటే ఏంటి? సరైన నిర్ణయం తీసుకోలేదు అంటే ఆత్మ సరిగ్గా చేయటం లేదు. ఇండైరెక్ట్గా ఆత్మని అన్నట్టే. ఎగ్జాంపుల్, మన ఎదురుగా ఒక ఆహార పదార్థమే ఉందనుకోండి, అది చేత్తో నోట్లో పెట్టుకుంటాం. ఒక పులిహోర కానీ లేకపోతే కూర కానీ నోట్లో పెట్టుకోవటంతో వెంటనే దాని టేస్ట్ తెలిసిపోతుంది. మనసు సంతృప్తి చెందుతూ ఉంటుంది. అదే గనక బుద్ధిలో గనక జ్ఞానం ఉన్నట్లయితే వెంటనే దీంట్లో ఉప్పు తక్కువైంది, నూనె ఎక్కువైపోయింది అనేటువంటి విషయం తెలిసిపోతుంది. అంటే ఇది స్థూలమైన దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుంటారు. కానీ దీనికి సంబంధించిన జ్ఞానం కూడా లేకపోతే ఈ నిర్ణయం కూడా తీసుకోలేదు. అంటే అంత క్లారిటీగా ఉంటుంది కూడా బుద్ధి. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం సరిగ్గా లేకపోతే మనసు లెక్కతోటి మనసు దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటుంది. అప్పుడే అనారోగ్యం వస్తూ ఉంటుంది. బుద్ధి చెప్పినట్లు వింటే బాగుంటుంది. అదే మనసు చెప్పినట్టు వింటారో రోగం వస్తుంది. ఆత్మ ఏమీ చెయ్యలేదు, చూస్తూ ఉంటుంది. మనసు పని చేస్తూ ఉంటుంది, పిలుస్తూ ఉంటుంది. దిల్ అంటే బుద్ధి కూడా పిలుస్తూ ఉంటుంది ఆత్మ గురించి. బుద్ధిలో జ్ఞానం ఉంటేనే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి అనేది ప్రూఫ్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోవటానికి జ్ఞానం ఎంతో అవసరమని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. దీని యొక్క పర్పస్ ఏమిటి అంటే బుద్ధిలో జ్ఞానము ఉండటం చాలా అవసరము అని తెలుసుకోండి. ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మ కారణ శరీరమును చూస్తూ ఉంటుంది. ఇంకేది కూడా చూడదు. నేను అనే అనుభవం చేసుకున్న డేటా మీకు పంపిస్తూ ఉంటుంది. బుద్ధి యొక్క పని ఏంటి? దాని దగ్గరికి జ్ఞానాన్ని చేర్చడం, బుద్ధి దగ్గరికి ఏదైతే వచ్చిందో దాన్ని విశ్లేషించటం. లేకపోతే మనసులో ఇంత వికారాలు ఉంటాయి కదా, మరి వికారాలతోటే మనసు విశ్లేషిస్తే ఆత్మ పవర్ లాస్ అవుతుంది, బుద్ధి కూడా పవర్ లాస్ అవుతూ ఉంటుంది.
అందుకని ఇప్పుడు ఆత్మయే వీటన్నిటికీ పవర్ ఇస్తుంది. మనసుకి ఇచ్చేది పవరు ఆత్మే. మరి మనసు ద్వారా బుద్ధికి వెళ్తూ ఉంటుంది. ఆత్మ అన్నిటినీ కూడా పవర్ఫుల్గా చెయ్యాలి అంటే అనుభవించేది ఆత్మే అని అంటూ ఉంటారు. ఆత్మ బుద్ధి యొక్క పని విశ్లేషణ చేయటమే. మనసు బుద్ధి బాహ్యంగా మనసు బాహ్యంలోకి తీసుకొని వెళ్తుంది. బుద్ధి దగ్గరికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనసు ద్వారా అది చూస్తూ ఉంటుంది, ఆత్మకు చేరుస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి అనుభవించటం ఇది మనసు విషయం. మనసు యొక్క మాటలు ఎక్కువ విన్నారో కష్టాలు వస్తూ ఉంటాయి. ఇంద్రియాలు మాయతోటి తయారైనవి. అందుకే మాయ వైపుకు మనసు కూడా పరిగెత్తుతూ ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఇంద్రియాలు జడమే, వాటికి ఏమీ తెలియదు. ఆనందంగా ఉంటుంది, అదే సత్యం అనుకుంటుంది. దాని పని విషయ వాసనల వైపుకు తీసుకొని వెళ్ళటం, దాంతో కనెక్ట్ చేయటమే. కానీ ఈ డేటా అంతా కూడా చిత్తంనకు ఇస్తుంది. ఎవరు? మనసు చిత్తమునకు ఇస్తుందంటే కారణ శరీరంకి ఇస్తుంది. అప్పుడు బుద్ధి పని ఏంటి? ఇది వికారము, ఇది చెడు, ఇది అహంకారము, కామము, క్రోధము, లోభము, దీనివల్ల నష్టము అని నిర్ణయిస్తూ ఉంటుంది. ఆత్మకు సాధనం శరీరం. ఈ శరీరంలో మరి ఏమున్నాయి? ఇప్పుడు మనసు, బుద్ధి, అహంకారం. అంతఃకరణంగా ఉండేది ఇంద్రియాలు. ఇప్పుడు బుద్ధి, అహంకారము, మనసు అంతఃకరణం. ఇంద్రియాలు బాహ్యంగా ఉండేవి. వాయుమండలంలో ఏవైతే అంతఃకరణం తోటి కనెక్ట్ అవుతుందో, ఆత్మ కనెక్ట్ అవుతుందో అన్ని వస్తువుల్ని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అందుకని ఈ యోగంలో మనం కూర్చున్నప్పుడు మన స్థితి ఏమవుతుంది, మనం ఏం తెలుసుకుంటున్నాము, యోగంలో ఏ ప్రాప్తి పొందుతుందో మనకి అర్థమవుతుంది. చిత్తము, మనసు, బుద్ధి, సంస్కారము స్మృతికి సంబంధించింది. మనసు, బుద్ధి, సంస్కారము స్మృతికి సంబంధించింది. ప్రతి ఒక్క సెకండు కూడా ఇంద్రియాలు యొక్క అనుభవాలు పరివర్తన అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియాలు బాహ్య జగత్తులో ఉండేవి. బాహ్య ప్రపంచం, ప్రకృతి అది ఎప్పుడైనా పరివర్తనాత్మకమైనదే. అలాగే మనసు, బుద్ధి, సంస్కారం కూడా తప్పకుండా పరివర్తన అవుతూ ఉంటుంది. బయట వేడిగా ఉందనుకోండి, అప్పుడు లోపల పరివర్తన అనేది వస్తుంది. ప్రతి ఒక్క పరిస్థితి అనుసారంగా లోపల ఫీలింగ్స్, భావాలు కూడా మారిపోతూ ఉంటాయి. దీనిలో సంస్కారం ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఇది స్మృతి నుండే మెమరీ స్మృతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన కర్మలను, సంస్కారాల్ని వేగం చేస్తూ ఉంటుంది, స్పీడ్గా అర్థం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము డేటాను చూస్తూ ఉంటాం. ఎలాగా అంటే అనేక జన్మల కర్మ బంధనాలు కారణ శరీరంలో డేటా రూపంలో ఫీడ్ అయ్యే ఉంటూ ఉంటాయి. బాహ్య స్మృతిని దృశ్యము అని పరిస్థితి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాలు దీన్ని సెన్స్గా తీసుకుని పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా స్మృతులు వైబ్రేషన్ను కలిగిస్తూ ఉంటాయి. మనసు సంస్కారంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. దీని అనుసారంగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాం. ప్రతి క్రియ చేసేటప్పుడు బుద్ధి జాగృతమవుతుంది. చాలా పరం జ్ఞానము అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? బేహద్దు జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ప్రతి క్రియను మీరు తెలుసుకోగలుగుతుంటారు, ఆపగలుగుతూ ఉంటారు. చాలా సంవత్సరాలు ఎవరైతే యోగ అభ్యాసము, జ్ఞాన సాధన చేస్తూ ఉంటారో వీళ్ళ యొక్క స్మృతిలోనూ సంస్కారంలోనూ కూడా కనెక్ట్ అయ్యి ఉన్న కారణం వల్ల దాని అనుసారంగా మనసు సంకల్పం చేస్తుంది. ఇది కూడా మనసు లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి లెవెల్లో జరగదు. మనసుతోటి కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం. తప్పుడు శబ్దాలు మాట్లాడనివ్వదు. ఇప్పుడు చూడండి, మరి యోగం చిరకాలంగా అభ్యాసం చేసిన వారి యొక్క మనసు, బుద్ధి కంట్రోల్లోనే ఉంటుంది. బుద్ధి దీన్ని విశ్లేషణ చేస్తూ ఉంటుంది. అభ్యాసిగా లేకపోతే మనసు భ్రమిస్తూ ఉంటుంది.
కర్మ సంబంధం కూడా ఉంటుంది. కొత్త సంస్కారం తయారవుతూ ఉంటుంది. ఈ రెండు విధాలుగా బుద్ధి యాక్టివ్ అవుతూ ఉంటుంది. రియాక్షన్ కాదు, అయితే పాజిటివ్గా చేస్తూ ఉంటుంది. మనసు యొక్క లెవెల్లో సంకల్పం చేస్తుంది. దీనికి ఆత్మ యొక్క లెవెల్లో పవర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు సంకల్పము బుద్ధి దగ్గరికి పంపిస్తూ ఉంది. బుద్ధి దీన్ని జోడించటం అనేది చేస్తుంది. బుద్ధి దగ్గర జ్ఞానం లేకపోతే దానికి ప్రూఫ్ అనేది లేదు చెప్పడానికి. ఆత్మ యొక్క పవర్ కథమైపోతుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. పెద్ద కర్మ బంధనాల్లో అప్పుడు ఆత్మ ఇరుక్కుపోతూ ఉంటుంది. కర్మ సంస్కారం అందుకే ఆ విధంగానే తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనము కర్మ బంధనాలను తయారు చేసుకోవటము అంటే కర్మ బంధనాలన్నీ ఇవన్నీ ఒక సర్కిల్ లాగా అవుతూ ఉంటుంది. కర్మ అనేది తయారైతే మరి తొలగించుకోవటం అనేది జ్ఞానికి తెలుస్తుంది. కొత్త ఖాతాను తయారు చేసుకోదు. బుద్ధిలో జ్ఞానం కనుక ఉంటే ప్రతి ప్రతి ఒక్కటి కూడా మనకు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ పరమాత్మ జ్ఞానంతో సంకల్పం చేస్తూ ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది. ఎక్కువ సంకల్పాలను క్రియేట్ చేయనివ్వదు. మనసు పనేంటి, ఎక్కువ ఆలోచించటం. ఇది మరి నేను దూరదృష్టి గల ఆత్మ అనుకుంటే నాకు ఇక జన్మ వద్దు, నేను బేహద్దు ఆత్మని, అక్కడి నుండి వెళ్ళాను, ఇప్పుడు జన్మ వచ్చినా ఇక జన్మ వద్దు అని అనుకున్నప్పుడు శరీరం నుండి ముక్తి పొందాలి అనుకుంటుంది. ఆత్మ జీవన్ముక్తి సంబంధించిన జ్ఞానం లభిస్తే జన్మలోకి వచ్చేటువంటి కర్మలన్నింటినీ కూడా అది డిలీట్ చేసుకుంటుంది. కొత్త ఖాతాని తయారు చేసుకోదు. ఫ్రీ విల్ ఉంటుంది కదా మనసుకి, బుద్ధికి. ఈ లెక్క అనుసారంగా డిసిషన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అదే గనక ఈ సంకల్పం లేదనుకోండి, డిసిషను తక్కువ తీసుకుంటూ ఉంటుంది, నిర్ణయాలు కూడా. కాబట్టి ఈ డిసిషను కరెక్ట్గా చేస్తుంది. ఇప్పుడు సమాధి అనగా ప్రతి డిసిషన్ను పర్ఫెక్ట్గా తీసుకోవటమే, కర్మ బంధంలోకి రాకుండా. ఇదే యోగార్థము. దీనితో పాటు కొంతమంది చాలామంది కూడా యోగంలో కళ్ళు మూసుకొని కూర్చోవటము అనేది వేరే విషయము. కానీ ఎంత యోగం చేసినా డిసిషన్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే వాళ్ళు కరెక్ట్ యోగము చేస్తూ ఉన్నట్లు. జ్ఞానమును ఎనాలిసిస్ చేసుకోవాలి. ప్రతి ప్రకారంగా ప్రతి యోగము అనేది ఉంటూ ఉంటుంది. అనేక రకాలు యోగాలు ఉన్నాయి. కర్మయోగము, బుద్ధి యోగము, జ్ఞాన యోగము, లాస్ట్ సమాధి యోగం. కళ్ళు మూసుకొని అయితే చేసేది వేరే యోగం. కొంతమంది కళ్ళు తెరుచుకొని కూడా యోగం చేస్తూ ఉంటారు. సమాధి స్థితిలో అప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లు. కనుక కర్మ బంధంలోకి వీళ్ళు రారు. కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం అన్ని సమాధిలోకి వెళ్ళటం అని కాదు. మీరు ఏమి యోగం చేస్తున్నా మీరు సరైన నిర్ణయం పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారా లేదా దాన్ని నిర్ణయించుకోండి. బుద్ధి ద్వారా ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అయితే కర్మయోగిగా అయిపోతారు. చిత్తము దేన్ని అయితే చూస్తూ ఉన్నామో, చిత్తం అని దేన్ని అంటున్నాం, కారణ శరీరాన్ని అంటున్నాం. దాన్ని ఎలా పరివర్తన చేసుకోవాలి, చిత్తంని ఎలా పరివర్తన చేసుకోవాలి, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేదే సనాతన జ్ఞానం. ఇదే సనాతన జ్ఞానం చెప్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఉంటే యోగంలో స్థిరంగా ఉంటూ ఉంటాం. లేకపోతే అనేక మరి ఎనాలిసిస్ చేయాలి. దీని గురించి వ్యాసుడు ఏం చెప్పారు, యోగ సూత్రాల్లో ఏముందో, సమాధి స్థితిలో ఏ విధంగా దీన్ని ఫాలో చేయాలో అనేది మనం నెక్స్ట్ ఆడియోలో జ్యోతి ప్రకాష్ భాయ్ ఏం చెప్తారు, అనంత్ భాయ్ అడిగే ప్రశ్నలకు సమాధానం విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ చెప్పేటువంటి వీడియోలు
మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా చక్కటి జ్ఞానము మీకు అందిస్తూ ఉన్నారు బాపూజీ. మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ని కనెక్షన్లో ఉండండి. పరమా శాంతి.